నమస్తే. ప్రజెంట్ మనం నాగూర్ కర్నూలు హెడ్ క్వార్టర్ లో ఉన్నాం. రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధానమైనటువంటి పార్టీలన్నీ గెలిపే లక్ష్యంగా ప్రచారాన్ని ముమ్మరం చేసుకుంటా ఉన్నటువంటి పరిస్థితి. ఈ నాగూర్ కర్నూలులో ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మరో పక్కన బీజేపీ నుంచి పోతుగంటి భరత్, ఇంకొక పక్కన కాంగ్రెస్ పార్టీ నుంచి మల్లు రవి ఇక్కడ బరిలో దిగుతున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు, అక్కడ వీరు ఏ పార్టీ గెలవాలి, ఏ అభ్యర్థి గెలవాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు, వాళ్ళు ఏ పార్టీకి ఓటేస్తారన్నటువంటి అభిప్రాయాన్ని కూడా ఒకసారి తెలుసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సుమారుగా ఈ యొక్క పార్లమెంటు సెగ్మెంట్ లో 17.5 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. చూద్దాం రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళు యొక్క ప్రచార విధానం ఏ విధంగా ఉంటుంది, వాళ్ళు ప్రజల్లోకి ఏ విధంగా వెళ్తా ఉన్నారు, వాళ్ళు ప్రజలు ఏ విధంగా వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్నటువంటి అన్ని అంశాలు కూడా ఒకసారి తెలుసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి చూద్దాం, ఒకసారి కొంతమంది ఓటర్లను కూడా అడిగేటువంటి ప్రయత్నం చేద్దాం, వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని కూడా తెలుసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. చూద్దాం, కొంతమందితో మాట్లాడదాం. ఇక్కడ ఏ పార్టీకి ఓటేయాలని చెప్పేసి భావిస్తా ఉన్నారు, ఏంటిది అన్నటువంటి అంశాలను కూడా పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎక్కడ అమ్మ? ఇక్కడేనా అమ్మ మీది? ఇక్కడేనా? ఏ ఊరు మీది? ఇక్కడే ఉంటారా? మామిడిపల్లి అమ్ముతారా మీరు ఇక్కడ? ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వస్తా ఉన్నాయి కదా, ఇక్కడ మళ్ళీ ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి. ఎవరు గెలిస్తే బాగుంటది అనుకుంటా ఉన్నారు? ఏ పార్టీ గెలిస్తే బాగుంటది అనుకుంటా ఉన్నారు? పార్టీకి అని చెప్తున్నారు మీరు, మాకు చెప్తే కూడా మేము వింటాం కదా. మీ అభిప్రాయం ఏంటిది? ఎక్కడుంది ఎట్లా ఉన్నది మీ అభిప్రాయం? నువ్వు చెప్తే మేము వింటాం. చెప్పింది వేస్తావా ఓటు? నేను చెప్తే వేస్తావా? ఎక్కడేయాలి మీ ఓటమ్మా, మీది స్వతంత్రంగా మీకు ఉన్నటువంటి ఓటు. మీరు ఓటు ఎవరికి వేస్తామని నేను అడగట్లేదు, ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అంటాం. ఏ పార్టీ ఓ పార్టీ గెలిపిస్తున్నాం, మాకు ఏమి ఇస్తలేరు, ఏమైతే లేదు, ఎవరేం పెట్టేది లేదు. ఇగో ఎవరేమి ఇస్తున్నారు, గంతే ఉంది, గది గంతే ఉంది అన్ని. ఏముంది, ఏది లేదు, ఏ పార్టీ అనేది లేదు, ఎవరికి వేసిన మోసకారులే ఉన్నాయి అంతే. ప్రతి పార్టీ కడుపు కింద గుంజుకునేదే, వాళ్ళ పొడకుని గుంజుకునే యుద్ధలో సాయం చూసేది ఏం లేదు. ఎవరెవరు ఎంపీగా నిలబడతారు తెలుసా? ఎవరెవరు ఈయన ప్రవీణ్ కుమార్ని పడ్డాడు, ఈయన భరత్ కుమార్, ఈయన పేరు ఏం పేరు మల్లు రవి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇక్కడ తిరుగుతా ఉన్నాడా, పనిచేస్తా ఉన్నాడా? ఇప్పుడు ఇప్పటి వరకు అయితే ఏం చేయలే ఆయన. ఇంతవరకు బహుజన పార్టీలో ఉన్నాడు, ఇప్పుడు ఇంట్లోకి వచ్చాడు. ఎట్లా ఉండబోతుంది ఆయన? ఏమైనా గెలిచేటువంటి మనకు తెలియదు ఇప్పటి వరకు అయితే, ఆయనది ఇంతవరకు టార్గెట్ తెలియదు. ఇంకా అయితే మనిషి వ్యక్తి అని అంటారు, కానీ మనకైతే ఇంతవరకు తెలియదు. ఇంకా ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటాం? మనకి ఇప్పటి వరకు అయితే ఎవరు గెలిస్తే బాగుంటుంది అనేది లేదు, అందరు అట్లే ఉండరు. ఏ పార్టీకైనా ఇంక ఎవరికో ఎవరికి ఇవ్వాల్సిందే. పనులు చేస్తామంటారు కానీ పనులు చేసేది లేదు, ఏం లేదు. 5 ఎకరాల భూమి పోయింది, 4 ఎకరాల భూమి పోయింది. ఎవరికి ఇస్తారా ఆ భూములు? భూమి లేనోనికి రుణ అది ఇవ్వాలి, ఏది ఇవ్వాలి? దళిత బంధు ఇవ్వాలి. భూమి ఉన్నోనికి ఏమి ఇస్తారు? భూమి ఉన్నోడికి అప్పు ఇవ్వడానికి ఇస్తాడు, భూమి ఉన్నోనికి అప్పు ఇవ్వడానికి ఇస్తాడు. భూమి లేని పీనియన్ పెట్టుకొని ఇంటికాడ కూర్చొని వాళ్ళ ఏంటో అంతా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. 10 ఎకరాల భూమి ఉంటే 10 ఎకరాలు ఉన్నవానికి వానికి కోట్లు పడుతున్నాయి, లక్షలు పడుతున్నాయి. భూమి లేనివాడు ఏం చేయాలి? ఓటు వేస్తాడా? భూమి లేనివాడు. భూమి ఉన్నోడే ఓటు వేస్తున్నాడా? 50 ఎకరాల భూమి ఉంటే 50,000, అది 25 లక్షలు, 25,000 పడుతున్నాయి. మళ్ళీ ఎక్కడ పోవాలి? ఈ ఉత్తోళ్ళు ఏం చేయాలి? రైతులు ఏం బతుకు. ఇప్పుడు ఎట్లా అనిపిస్తా ఉంది రేవంత్ రెడ్డి? ఇప్పుడు రేవంత్ రెడ్డి గుడికి ఏం చేయలే, రేవంత్ రెడ్డి చేసిన ఇది గుడికి ఏం తెలియదు. అందరు అదే బతుకు, వాళ్ళ పొట్ట కింద వాళ్ళు పెంచుకుంటారు. ఎక్కడనే కాక మీది ఎక్కడ? లోకల్ ఏం పని చేస్తారు? మేము వ్యాపారం, వ్యవసాయం, కిరాణం. ఇక్కడ ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటా ఉన్నారు? ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో బీజేపీ గెలిస్తేనే బాగుంటుంది. బీజేపీ ఎందుకు బీజేపీ గెలవాలి? ఎందుకంటే నరేంద్ర మోడీ నుంచే అవుతుంది, దేశాన్ని కాపాడడానికి నరేంద్ర మోడీ నుంచే అవుతుంది, వేరే వాళ్ళ నుంచి కాదు. ఎవరు నిల్చున్నారో ఇక్కడ తెలుసా? బీజేపీ పార్టీ నుంచి తెలుసు, భరత్. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి గురించి ఏమని చెప్తారు? మాకేం తెలియదు ఆయన గురించి.
ఆయన ఎవరో తెలుసా ఆయన తెలుసు. బీఆర్ఎస్ పార్టీ నుంచి నిలబడి కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంత ముందు అది ఉండే బహుజన్ సమాజ్ పార్టీ నుంచి బీఆర్ఎస్ లకు వచ్చింది. లేదా ఇక్కడ నాగర్ కర్నూలు ఆయనకు లేదా లేదు గెలిచేటువంటి పరిస్థితి లేదంటావా లేదు సెకండ్ పొజిషన్ లో ఉంటాడు. ముందు ఫస్ట్ బీజేపీ ఉంటది. అటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ముగ్గురు నిలబడ్డారు బలమైనటువంటి అభ్యర్థులు. ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటా ఉన్నారు? ప్రవీణ్ కుమార్ సార్ గెలిస్తే బాగుంది అనుకుంటున్నాను. ప్రవీణ్ కుమార్ ఎందుకని? ఎందుకంటే దళిత నాయకుడు, ఇంతవరకు మల్రాయి 2 సార్లు గెలిచి ఏం చేయలేదు. ప్రవీణ్ సార్ గెలిస్తేనే అన్నిటికన్నీ బాగుంటాయి, విద్యార్థులకు, చదువుకునే పిల్లలకు, అందరికి బాగుంటుంది. మీరు ఈసారి అటే చేస్తారా? ఎందుకంటే పార్టీ మారినటువంటి వ్యక్తిగా కొంత నెగిటివ్ అయినటువంటి అభిప్రాయం వస్తున్నట్టుగా కనబడతా ఉన్నది. లే పార్టీ మారకున్నా ఇప్పుడు పిల్లలకైతే ఆయనకి వెళ్ళి విద్య మంచిగా అయింది. ఇప్పుడు కూడా ఆయన వస్తే పార్లమెంట్కి వస్తే బాగుంటుంది. ఇక్కడ ఏ పార్టీ మధ్యలో పోటీ ఉండేటువంటి అవకాశం కనబడతా ఉంది? ఇప్పుడు కాంగ్రెస్ మధ్యన బీఆర్ఎస్ మధ్యన పార్టీ కనిపిస్తుంది. బీజేపీ మూడో ప్లేస్ అనా? మూడో ప్లేస్. గెలుస్తారా? ఓపు ఉందా? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఖచ్చితంగా గెలుస్తారు. 99% గెలుస్తారు. మీరు అటే చేస్తారా? అటే వేస్తారు. మీ పేరు ఏం పేరన్నా? నా పేరు అశోక్. అశోక్ భాయ్, ఎట్లా ఉంటుంది ఇక్కడ నాగరికర్నూలు? ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటా ఉన్నారు? నాగరికర్నూలు అంటే వాస్తవానికి గత కొన్ని సంవత్సరాల నుంచి కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కనుక కాంగ్రెస్ వాళ్ళే గెలిచారు. మల్లిరావు సార్ 2 సార్లు గెలిచిండు. తర్వాత బీఆర్ఎస్ పార్టీకి రాములు గారు గెలిచారు. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్లో వాళ్ళ కొడుకు టికెట్ ఇచ్చారు బీజేపీకి వెళ్ళి. ఎందుకంటే జ్ఞానం అనేది చాలా విలువైంది. పిల్లలకు కానీ మార్పు కావాలి. వాస్తవానికి ఆయన స్థానిక పక్కన పెట్టేస్తే మార్పు చాలా విలువైంది. ఆయన ఇంకోటి పిల్లల భవిష్యత్తు కోసం కానీ రైతుల కోసం కానీ ప్రతిదానికి చదువుకున్న వ్యక్తి, ఒక డిపార్ట్మెంట్లో పనిచేసిన వ్యక్తి కాబట్టి ఆయన కంపల్సరీ ప్రవీణ్ సారే గెలుస్తాడని చాలా మంది ఆయన కోసానికే పనిచేస్తున్నారు. ఇక్కడ ప్రవీణ్ సార్ గెలుస్తాను 99%. గెలుస్తారా ప్రవీణ్ సార్? సార్ కంపల్సరీ గెలుస్తారు. అటే చేస్తారా మీరు ఈసారి? మేము అటే చేస్తాం కంపల్సరీ. కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఎట్లా అనిపిస్తుంది? కాంగ్రెస్ పరిపాలన పడినది వాళ్ళు వాస్తవానికి వాళ్ళు చెప్పినటువంటి గ్యారంటీలు 6 గ్యారంటీలు కానీ వాళ్ళు చేసిన పథకాలు అమలు చేయలేకపోయారు. వాస్తవానికి ఇది పబ్లిక్లో చాలా వ్యతిరేకంగా కనబడుతున్నది. ఎందుకంటే ఒక రైతు రుణమాఫీ కానీ 2 లక్షలు చేస్తున్నాడు గెలిచిన వెంబడే. 500 సిలిండర్ అని చెప్పిండ్రు. ఒంటరి మహిళలకు మహిళలకు 2,500 ఇస్తా అని చెప్పారు. ఇలాంటివి ఎక్కడ ఇంకా అమలు కాలేకపోవడం పబ్లిక్ చాలా వ్యతిరేకంగా ఉన్నారు. కాకపోతే బయట అందరికి చేస్తుంటారు కానీ ఒరిజినల్గా వాళ్ళ లోపల వాళ్ళందరికీ ఎందుకంటే గుర్తుంచుకున్నారు మహిళ వాళ్ళు. అరే ఒకసారి గత ప్రభుత్వమే మంచిగా ఉన్నది కదా అనేది వాళ్ళు ఆలోచన చేస్తారు. వ్యతిరేకత ఉంది, కాకపోతే బయట ఏం చేస్తుంటే సరే కంపల్సరీ మేము దానికే చేస్తాం అనేది అంటారు. కానీ లోపల మాత్రం మేము బాగా నాటకపోయినాయి. 4 వేలు ఫంక్షన్ చేస్తున్నాడు, అది చేయలేదు. ఇప్పుడు ఒక బస్సు ఫ్రీ బస్సు ఒకటి పెట్టినంటే తెలుసుకున్న దానివల్ల రోజు మీరు చూస్తారు కొట్లాడలు వాళ్ళంతా జనాలు ఎటువైపు తెలియని పరిస్థితులు ఉన్నారు. దానివల్ల మా పబ్లిక్ చాలా మంది ఇబ్బంది పడతారు బస్సులలో. మీకు తెలుసు మేము చెప్పలేం. కానీ వాస్తవానికి అయితే ఇక్కడ ఈ మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తి అన్నగారినకు ఎంతో మందికి ఆయన ఎలాంటి ఆయనకు హోదా లేకుండా ప్రవీణ్ సార్ అనే వ్యక్తి ఎంతో మంది పిల్లలను, పేద బిడ్డలను బాగా స్టడీ పరంగా ముందుకు తీసుకుపోయి ఎవరెస్ట్ ఎక్కించే విధంగా ఆయన కృషి చేసిన కాబట్టి ఆయన గెలిస్తేనే ఫ్యూచర్లో పిల్లలకు కానీ పిల్లకు ఒకటిగా కాకుండా అందరికీ ఫస్ట్ స్థానం చదువుకు ప్రియారిటీ ఇస్తున్నాడు. అది చాలా విలువైన విషయం. ఎందుకంటే ఇవన్నీ పక్కన పెట్టి చదువుతోనే మనం ఏదైనా ముందుకు పోగలుగుతాం. చదువు లేకుండా ఏం చేయలేం కదన్న. అందుకోసానికి చదువు తర్వాత రైతులు ప్రతి ఒక్కటి ఆయన ఏం చేయాలన్నా పార్లమెంట్కి వెళితే ఆయన కొట్లాడే వ్యక్తి ఆల్రెడీ. ఇప్పుడు మల్లిరావు సార్ 2 సార్లు గెలిచి ఇక్కడ ఏం అభివృద్ధి చేయలేదు సార్. తెలుసుకోండి మీరు. నార్కల్ పార్లమెంట్లో 2 సార్లు గెలిచేసి ఆల్రెడీ ఆయన కూడా మంచి అవకాశం ఇచ్చారు. ఈ భరత్ కుమార్ వాళ్ళ రాముల సార్కి గెలిచిండు. ఒకరికి వాళ్ళకి అవకాశం అనేది ఎప్పుడు ఒక కుటుంబానికి అట్లా ఇవ్వడంగా కాదు సార్. అందుకోసం కానీ కొత్తగా ఒకరి ఎంచుకోవాలనేది ఇంకోటి క్యాండిడేట్ పరంగా చూసుకుంటే ప్రవీణ్ సారే ఇప్పుడు మంచిగా ఉన్నాడు. అందరికంటే ఎలిజిబుల్ క్యాండిడేట్ అయినా. ఒకటి బస్సు ఫ్రీ తప్ప ఏం చేస్తలేదు. తులం బంగారు లేదు, మహిళలకు 2,000 పింఛన్ లేదు, 4,000 పింఛన్కు లేదు. ప్రభుత్వంలో వ్యతిరేకత వచ్చింది. వాస్తవానికి కరెంటు కూడా పొత్తున వస్తుంటుంది. ఇప్పుడు ఇంకొకటి చదువుకున్న పర్సన్ బట్టి పర్సన్ బట్టి చూస్తే ఆర్ఎస్ ప్రవీణ్ సార్ బాగుంది. ఇక్కడ మ్యాక్సిమం అయితే ఆర్ఎస్ ప్రవీణ్ సార్ వస్తాడు. తర్వాత ఇక్కడ బీజేపీ అంతేం లేదు. తర్వాత కాంగ్రెస్ టోటల్గా వ్యతిరేకత వచ్చింది. ప్రభుత్వం వ్యతిరేకత వచ్చింది. ఎందుకంటే తులం బంగారు, వాళ్ళకు 2,500 పింఛన్, తర్వాత ముసలిలకు 4,000 పింఛన్, వికలాంగులకు 6,000 పింఛన్ అని చెప్పినందుకు ఏ అమలు కాలేదు. కాబట్టి ఎక్కువ శాతం అయితే ఆర్ఎస్ ప్రవీణ్ సార్ ఉంది. ఎందుకంటే చదువుకునే వ్యక్తి కాబట్టి
అని చెప్తారు. మీరు ఆర్ఎస్ ప్రవీణ్కి వేస్తారా ఈసారి? సార్కే పక్క బరాబర్ ఇస్తాం. ఆల్మోస్ట్ సార్కే ఎక్కువ ఉంది. ఆల్రెడీ ఇంతకుముందు ఎమ్మెల్యేగా కూడా ఓడిపోయినటువంటి వ్యక్తి ఈసారి ఇక్కడ ఆదరిస్తారంటావు ఇక్కడ నాగర్ కర్నూలు ప్రజలు? ఆదరిస్తారు ఇక్కడ ఆదరిస్తారు. అక్కడ ఎంతమంది 3 సీఎంలు వచ్చి ఇక్కడ సార్ని కూడా జరిగింది బీజేపీ వాళ్ళు. అందువల్ల సార్ ఇంకొకటి లోకల్ క్యాండిడేట్ మధుర అంటే నాన్ లోకల్. ఇక్కడ భరత్ అయినా చిన్న ఏజ్లా అప్పుడేముంది అని చెప్తున్నమాట. మ్యాక్సిమం ఇక్కడ సార్ ఆర్ఎస్ ప్రకారం గెలుస్తాడు. ఇప్పుడు మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి కదా, ఈ ఎంపీ ఎలక్షన్స్ లో ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇంకెవరు గెలిస్తే అంటే ఇంకా ప్రతి ఒక్కరికి గెలవాలనే కోరికలు ఉంటాయి కదా. వాళ్ళ ప్రతి ఒక్కరికి గెలవాలనే ఉంటారు. గెలిచేటప్పుడు 100 మంది అయినా ఒక్కడే గెలిచేది. ఆ ఒక్కడే ఒకటి తెలవాలంటే ఇంకా ప్రజల చేతులు ఉంది, అది ఎవరి చేతులు కాదు. అంతే కదా మరి. మీరు ఎవరు అనుకుంటా ఉన్నారు? మీరు గెలిచి పలానా అభ్యర్థి గెలిస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారా? ఏమోసారి బీజేపీకి పోతే బాగుంది అనిపిస్తుంది. ఇంకంతే. ఎందుకని బీజేపీ పోవాలని? ఎందుకంటే వాళ్ళు కొన్ని ఆ అప్పుడు చిన్న చిన్న వాళ్ళకు పిలిచి సిలిండర్లు అవి పొయ్యిలు గిట్ల ఇచ్చిండ్రు. 200 డప్పించేమిచ్చిండ్రు. ఒకసారి ఆ ప్రభుత్వం కూడా ఉంటే బాగుండని ఆలోచన అంతే, ఏం లేదు. మోడీ పాలన ఎట్లా అనిపిస్తా ఉంది? నరేంద్ర మోడీ పాలన ప్రధానమంత్రి మంచిగా ఉండబట్టే కదా ఇక్కడ మొగ్గేది. ఇంకోసారి వస్తే బాగుంటుంది. నాయకుడు కూడా జర గట్టిగానే ఉండాలి. అన్ని చాలా ఉండవు. ఒక మన తెలంగాణ అంటే ముతికంతా వీళ్ళు చూసుకునేటోళ్ళు. మనం ఆయన మొత్తం చూసుకునేది. సరే ఒకటి కొన్ని పథకాలు అందవచ్చు, అందకపోవచ్చు. అవి అందలేదని మనం కూడా అంత ఇది చేయొచ్చు కదా. టైం చెప్పలేము, ఈ అవకాశం ఇద్దామని ఆ రోజుకి అంతకేం లేదు. మీరు మాత్రం ఈసారి బీజేపీ పార్టీ వైపు వెళ్దామని అనుకుంటాను. ఇప్పుడు ఈ ఓటు వాళ్ళకి ఖచ్చితంగా చేసారని చెప్తున్నా. బాధ నా ఓటు నాకు దాన్ని దాపెట్టుకొని ఏమన్నా ఇది చేసేది లేకపోతే కాదని చెప్పనా. బీజేపీ ఖచ్చితంగా చేస్తా. బీజేపీ అభ్యర్థి ఎవరో తెలుసా మీకు ఇక్కడ? భరత్ అని ఆయన నేను చూడలేదు, కానీ ఈ ఆడబెట్టి ఎట్లా టీవీలో ఇట్లా చూసుకుంటా కదా. టీవీలో చూస్తాను నేను. పెద్ద ఏళ్ళకి నేను మాత్రం ఏడికి తిరుగుతా. మొత్తం నేను ఏ ఇవ్వద్దు మొత్తం వాళ్ళు ఏం చేసే టీవీలోనే నేను చూసుకున్నాను. పొద్దున్న లేచి నాకు అదే పని. ఏం పేరు బాబు? ఏం పేరు మీ పేరు? నా పేరు పార్వతయ్య. ఏ ఊరే మీది? అనంతసాగర్. ఇప్పుడు ఎన్నికలు వస్తా ఉన్నాయి కదా, ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి కదా. అవును. ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటా ఉన్నది? మల్లురాయి గెలిస్తే బాగుంటుంది. ఏ పార్టీ? కాంగ్రెస్. ఆయన గెలుస్తాడు. ఈసారి గెలిచేటువంటి అవకాశం కనబడతా ఉంది. గెలుస్తాడు, వీదే గెలుస్తాడు. ఎందుకు మల్లురావు గెలవాలని అనుకుంటా ఉన్నారు? ఎందుకంటే వాళ్ళ అన్న చేసిన పనులకు వాళ్ళ అన్న మంచిగా చేసిండు. మల్లన్నతరావులు ఆయన అడుగుదాడలే నడుస్తాడు. అందువల్ల మంచి పనులు చేస్తాడు. ఇక్కడ ఆర్ఎస్పీ తెలుసా? ఆర్ఎస్పీ నిలబడ్డాడు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీలో ఇంతకుముందు పనిచేసినటువంటి వ్యక్తి ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తా ఉన్నాడు. ఆయన పరిస్థితి ఏంటి? ఆయన పరిస్థితి అంటే అదే పార్టీని పట్టుకొని ఉంటే ఆయన గెలుసు. బుడిబుడికల కేసీఆర్ పార్టీ పోయింది కదా, ఈయన ఒకటే. ఫస్ట్ పార్టీని పెట్టించాడు, అంతా నాటకాలు ఆడి వచ్చాడు. ఎవడని తెలుసు, ఎవడు చెప్తే తెలియదు అనుకుంటాడు. నాటకాలు ఆడి నువ్వు పార్టీ పెట్టు, నువ్వు ఆ పార్టీ పెట్టు, నువ్వు ఇక్కడ ఉండు, శిల్పు అని చేసిడు. చేసి ఇప్పుడు మళ్ళా దొంగతానికే వచ్చిండు. దొంగ ఈ దొంగ అందుకు ఒకటే. ఆరేసుకోమనంటే అదే పార్టీలో ఉండి నిలబడవలసిండే. మస్తు ఓట్లు ఎత్తురు. ఇప్పుడు ఎవడ నమ్మరు. కేసీఆర్ దాంట్లోకి వచ్చినాక నమ్మరు. ఆయన సాయత కూడిన తర్వాత నమ్మలేరా? ఆయనతో సోపతి చేసిన కానీ నమ్మలేరా? కరెక్ట్, ఇది వాస్తవం. ఆయన తోటి సోపతి ఎప్పుడు పోయినావో అప్పుడు నమ్మాడు, లేకుంటే గెలుసు అంతే. ఈ బుడుబులుగా కేసీఆర్ పార్టీ పోయిడు కూతదే. ఏమైందని ఓట్లు వేస్తారు అంతేగాని గెలవడు. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా. మూడో ప్లేసో ఉంటాడు అంతే. అంతగా బాగా ఎందుకు ఆర్ఎస్పీ మీద బాగా పగబట్టినట్టు ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. ఆర్ఎస్సీ పగ కాదు, అది ఆర్ఎస్ కుమార్ మంచివాడే. కానీ నువ్వు ఇద్దరు తోడు దొంగలేను తొలతనే 7-8 ఏళ్ళ నుండి తోడు దొంగలు కాబట్టి నువ్వు ఇళ్ళకి వచ్చినావు. ఎట్లా నమ్ముతారు జనం? అంటే నువ్వు ఒక్కరిని చెప్తే నమ్ముతారా? మొత్తం ఈ 7 తాలూకాల నియోజకవర్గం నమ్ముతుంది అంటే నీ అంతరాత్మ. నువ్వు దేవుడవా, ఒక భగవంతుడవా నువ్వు? ఎట్లా నమ్ముతారు జనం? కేసీఆర్ రాక్షసుడే, నీవు కూడా అదే గాలి. బుడుబుడుకల మాటలు చెప్పి అదొకటి ఇదోటి, ఇంకా నేను ఇది చేస్తా అది చేస్తా సభకు పోయానంటే ఎవరు నమ్మరు అంతే. అది బిడ్డ మల్లురాయి గెలుస్తున్నాడు అంతే. కన్ఫామ్ ఎంత విజయాలతో గెలుస్తున్నాడు మల్లురాయి.
ఎవడు ఏంది నువ్వు? నేను 7 తాలూకాల గురించి కాదు, నేను నా అనుభవంతో చెప్తున్నా. మల్లురాయి చేస్తున్నాడు. ఇక్కడ ఎంపీ ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి కదా, ఎంపీ మొన్న జరిగినాయి అసెంబ్లీ ఎన్నికలు, ఇప్పుడు ఏమో ఎంపీ ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి కదా, ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటా ఉన్నావు? ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది? నీ ఆలోచన ఏ పార్టీకి వెళ్తున్నారు? ఈడ సిపిఎం రాదు, బీజేపీ రాదు, కాంగ్రెస్ వస్తుంది. కాంగ్రెస్ వస్తుంది. ఎందుకు అంత పక్కాగా చెప్తా ఉన్నావు కాంగ్రెస్ వస్తుందా? అంటే దేని వల్ల వస్తుంది అనుకుంటా ఉన్నావు కాంగ్రెస్? నేను చెప్పుతున్నా, నువ్వు అమరావతి తాలూకు ఉన్నది, నార్కల్ జిల్లా ఉన్నది, కర్నూలు రాజధాని ఉన్నది. నేను చాలా చూసిన. తెల్లగా చేసి నల్లగా ఏది చేయలేడు. నా అనుభవం పూర్తి చెప్తున్నాను. కాక పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గర పడతా ఉన్నది. ముఖ్యంగా నాగూర్ కర్నూలు పార్లమెంట్లో ఏ అభ్యర్థి గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు, ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటా ఉన్నారు? I'm also speech is come to English. My name is M.S. Muralidharachari, Nagar Karnool, Soda Bandi. Big not coming 7 years to Mallu Ravi, not working to, I am father at railway department, but he has come to letter give me to coming to, not coming to office, general manager office, he is checking not coming. I am also court to case. Why tell is come to Telangana? One person is come to job, not agree. Big ఎవరి తలరాతలు మాతినా ఆ డబ్బుకు ఆ మందుకు బాన్స అవుతారు తప్ప నాగర్ కర్నూల్లో పోలీస్ అయినా గెలుస్తాడు ప్రమిల్ కుమార్ 50,000 మెజార్టీతోని నాగర్ కర్నూల్లో విన్ అవుతాడు ఖచ్చితంగా. ఏ పార్టీ నుంచి నిలబడ్డాడు? ఆర్ఎస్ ప్రమిల్ కుమార్ టిఆర్ఎస్ పార్టీ నుంచి నిలబడ్డాడు. ఈ కెన్ నాట్ కమింగ్ టిఆర్ఎస్ నాట్ ఆల్సో బిగ్ నాట్ టు పర్సన్ but and reason to job police DGP reason to coming to seva. This Mallu Ravi also 7 years, but here I am father working railway department. Any file coming to your vice అంటే ఇతనికి పని చేసి పెడితే ఈరోజు 1000 మంది తలుచుకుంటారు. డబ్బుకి ఎగదలుతాడు. 7 జిల్లాల్లో ఈ ప్రవీణ్ కుమార్ పోలీస్ సార్కే పలుకుబడి ఉంది. ఇప్పుడు ఎందుకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గెలవాలని చెప్పేసి అనుకుంటా ఉన్నారు? గెలవాలనుకుంటే మూడో వ్యక్తి గెలవడు. ఎందుకు గెలవాలి అని అనుకుంటా ఉన్నారు? గెలవాలంటే పేదోళ్లకు సాయం చేశారనే ఒక నమ్మకంతోని ఐఎమ్ 4%. ఐఎమ్ ఆల్సో 4%, but I also soda business. I am his Tamil Brahmins. But here Mallu Ravi is not coming to local not also. Vijayawada, Andhra, coming to ఖమ్మం బతకనికి వచ్చారు వాళ్ళ మామ కానీ ఈయన కానీ. ఇవాళ పేదోనికి సాయం చేయాలి. ఇప్పుడు ఒక టీచర్ ఉన్నాడు ఓనా టీచర్ పేరు ఏం పేరు? ధర్మరాజు చాలా మంచి మనిషి, ఉద్యమకారకుడు, ఎంతోమంది పెళ్ళిళ్ళు చేసిండు, ఎంతోమందికి బుక్కులు ఇప్పించిండు, ఎంతోమందికి ఆకలి అవుతుంటే అన్నం పెట్టిండు. అదే టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. ఇక్కడ ఓడిపోయింది కాక కేసీఆర్బి ఆడ పార్టీవి ఓడిపోయింది. బిగ్ అంటే జనం లోపల చైతన్యం వచ్చినందువల్ల ఇవాళ టీచర్ ధర్మరాజు గారిని ఎవరు దగ్గర గుంజుకుంటలేరు. అందువల్ల ఈరోజు ఆయన ప్రమిల్ కుమార్ సారు అధిక మెజార్టీతో 50,000 మెజార్టీతోని ఇదే మన ఇంతకుముందు ఎంపీ గారి ఇంటికి పోతే ఎందుకు వచ్చారు మీరు ఇంటికి? ఆల్సో ఎంపీ, ఐఎమ్ ఆల్సో వర్కింగ్, నాట్ వర్కింగ్. ఒక్క వ్యక్తి నన్ను ఆదుకోలేదు. ఐఎమ్ ఆల్సో కోర్ట్. బాగానే చెప్తాడు కదా మల్లు రవి, నేను ఇక్కడ ఉన్నటువంటి మా పార్లమెంట్ సెగ్మెంట్లో చాలా చెప్తారు సార్, అంతా చెప్తారు. ఓటు ఏ స్టోరీ వేయాలి కదా సార్, ఓటోళ్ళ మీద డిపెండ్ ఉంది. ఎప్పుడైతే మన ఓటు అమ్ముకుంటున్నామో మందుకు, దానికి మన పిల్లల్ని అమ్ముకున్నట్టు అని నా మనసా వాచలో చెప్తున్నా. భయపడేది లేదు. ఎంతమంది వచ్చి నన్ను చంపినా పర్వాలేదు. నువ్వైతే ఈసారి ఓటు ప్రవీణ్ కుమార్? ప్రవీణ్ కుమార్కు నా 20 ఓట్లు ఖచ్చితంగా మా వాళ్ళకి చెప్పి ఓటు వేయిస్తా. ఇంకోటి కొల్లాపూర్లో నా ఓట్లు ఉన్నాయి 20 ఓట్లు, ఆడవి ప్రవీణ్ సార్కే వేయిస్తా. హైదరాబాద్లో 20 ఓట్లు ఉన్నాయి నాకు సంబంధించిన వాళ్ళు. ఇంకోటి మహబూబ్ నగర్లో రేపు 10 గంటలకు, రేపు 10 తారీఖు నాడు ఇంటర్వ్యూ ఉంది. బాపన్ సంఘాల మీటింగు, కుంటి సంఘాల మీటింగు,
దానికి పిలిచిండు ఎవరు మీ విలేకరులు పిలిచిండు సమ్ విలేకరు. ఇంతకుముందు తాడూరులవి అదే మాట్లాడినా ఈ రోజువి ఇదే మాట్లాడుతున్నా. ఈవన్ గౌడ్ పుణ్యాన నాగం జనార్దన్ రెడ్డి పుణ్యాన 7 ఏళ్ళు గెలిచిండు, 5 ఏళ్ళు 7 ఏళ్ళు గెలిచిండు. ఏం రుద్దడి ఇచ్చిండు? ఏమైనా రైల్వే లైన్ తెచ్చిందా? ఒక పేదోడు బతికిందా? చెప్పండి. ప్రమిళ్ సార్ కొట్లాడతాడు, చేస్తాడు, లైన్ వేస్తాడు, ఖచ్చితంగా ప్రజలకు ఉపయోగపడతాడు. జై తెలంగాణ. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడతా ఉన్నాయి, ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటా ఉన్నారు? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ విద్యావేత్త, సమాజం తెలిసినోడు, విద్యను కూడా జర బాగుపరిచిండు కదా, గాడిలో తెచ్చిండు. ఆయన గెలుస్తేనే అది మంచిగా ఉంటుంది. ఇక్కడ బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ చాలా స్ట్రాంగ్ గా కనపడతా ఉన్నాయి. ఢీకొట్టేటువంటి సత్తా ఉన్నదంటారా? త్రిముఖ పోటీ ఉంది, వాళ్ళని ఢీకొనే వీళ్ళు వస్తారు. ఎందుకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రావాలని అనుకుంటా ఉన్నారు? ఇక ఇక్కడ వాళ్ళు అందరూ కోరుకుంటున్నాడు, ఆయన జర విద్యావేత్త కాబట్టి పని చేయగలుగుతాడు. రాష్ట్రంలోనే ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేదు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎట్లా గెలుస్తాడని అనుకుంటా ఉన్నారు? గెలుస్తాడు. ఇంకా మార్పు కోరుకుంటున్నారు జనాలు కూడా మార్పు కోరుకుంటున్నారు కాబట్టి గెలుస్తాడు, కంపల్సరీ గెలుస్తాడు. మీరు ఆ పార్టీకి వేస్తారు? మేము ప్రవీణ్ కుమార్కి వేస్తాం. నేను బహుజన్ సమాజ్ పార్టీ నాగర్ కర్నూలు అసెంబ్లీ ఇన్ఛార్జి. బహుజన రాజ్యం రావాలి ఫస్ట్. 75 సంవత్సరాల నుండి ఈరోజు ప్రజల మోసం చేసే నాయకులకు గుణపాఠం చెప్పాలని ఈరోజు మేము చాలా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఏటికి పనికిరాని వాళ్ళు కూడా ఈరోజు కోట్లు సంపాదిస్తారు. ఇంకా ఎన్నాళ్ళు ఈ మోసం? మనం ఎవరైతే డబ్బుకు అమ్ముడబోతారో, నిన్న మొన్నటి దగ్గర ఇదే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ గారు బహుజనులను ఏకం చేస్తా అన్నాడు. ఏకం చేస్తా అని మోసం చేసి పార్టీ మారిన రాత్రే. ఇలాంటి వాళ్ళు ఉంటే మనం బాగుపడతామా? ఈ రాష్ట్రం వల్ల ఇలా ఏది రాజ్యాంగాన్ని మారిస్తే అప్పుడు కానీ బుద్ధి రాదు ఈ మందికి. రాజ్యాంగం మారిన తర్వాత వీళ్ళను మణిపూర్ లాగా బట్టలు ఇడిపించి రోడ్ల మీద కట్టేయాలి వీళ్ళను. అప్పుడు మాత్రమే ఈరోజు మార్పు వస్తుంది తప్ప అంతవరకు దగ్గర మార్పు రాదు. రాజ్యాంగం మారవాలి, మారుస్తేనే సెట్ అవుతుందని నా ఆలోచన. ఎందుకంటే మనం కోరుకున్న తెలంగాణ రాలే, మనకు వచ్చిందా? అస్సలు రాలేదు. 75 సంవత్సరాల నుండి రెడ్డి దొరలు పరిపాలిస్తారు. మరి ఇంకా రెడ్డి దొరలలో కూడా పేదలు ఉండరు కదా, మరి అన్ని కులాలలో కూడా పేదలు ఉండరు కదా. కోరుకున్న తెలంగాణ ఎటువంటిది అంటే బంగారు తెలంగాణ అంటున్నాడు. బంగారు కలర్ మందు దాపి లిక్కర్ స్కామ్ల చెర్ల ఏదే TR జైల్లో ఉంది ఆమె. ఇట్లాంటి వాళ్ళను పొగుడుకుంట ఇటకెళ్ళి ఇంకా పోయినంత గల మా TRS వస్తుంది. మీకే గతి లేదు ఫస్ట్ ఉండనికే. ఇంత MP ఓట్లు అయిపోతే మొత్తం TR జైలే వీళ్ళకు. వీళ్ళ ఇల్లు ఆడబెట్టుకొని ఇట్లకెళ్ళి మాట్లాడతారు. అది కాదు కోరుకున్న తెలంగాణ. బంగారు తెలంగాణ అన్నప్పుడు ప్రజలు మొత్తం క్షేమంగా ఉండాలి. డబుల్ బెడ్రూమ్ అన్నావు, 3 ఎకరాల భూమి అన్నావు, దళితుడు ముఖ్యమంత్రి అన్నావు, KG to PG అన్నావు, అన్ని మోసం. ఈయన మోసం చేసింది కాబట్టి ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అంతా చేసింది. ఇప్పుడు ఉన్నటువంటి ఎంపీ ఎలక్షన్లో కూడా BSP కేవలం బహుజన సమాజ్ పార్టీ రావాలి. ఈ రోజు భారత రాజ్యాంగాన్ని కాపాడాలంటే ఒక మాయావతి నుండి మాత్రమే అవుతుంది. అది మీకు అంతా తెలుసు. బహుజన్ సమాజ్ పార్టీ ఎవరికి బెండు కాదు, అది భయపడవలసిన అవసరం లేదు. మోడీ ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షుడే పోయి అలా కలిసిండు. అదే ఆయన పోయినా మాకేం కాలే. మాకు రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్ గారు ఉన్నాడు, మాయావతి గారు మొన్ననే చెప్పిండ్రు. మేము ఎలాంటి సమస్యలు లేవు. ప్రజలు క్షేమంగా ఉండాలంటే బహుజన్ సమాజ్ పార్టీ మాత్రమే రావాలి. అది వచ్చిన దగ్గర మనం వేచి చూడాలి. ఈ రోజు ప్రజల మీద ఈ తీరుగా జాడులు జరుగుతున్నాయి. ఒక ప్రియాంక రెడ్డి మీద ఒక ఎస్సీలు దాడి రేపు చేసిరంటే ఎమ్మడే ఎన్కౌంటర్ చేసిరు. ఈ రోజు ఇక్కడ ఉన్న నాయకులకు కొంచెమైనా సిగ్గు శరం ఉండాలి. ఫస్ట్ ఒక ఉన్ననూరు హాస్టల్లో ఒక అమ్మాయిని చంపేస్తే ఎస్సీ అమ్మాయిని, ఎస్సీలు మాత్రం వాళ్ళ అమ్మాయిలకు సపోర్ట్ చేయరు. ఎవరినైతే చంపినరో వాళ్ళకి సపోర్ట్ చేయరు. రెడ్డి దొరల జెండాలు పట్టుకొని వాళ్ళకు ఊగులాడుతారు వీళ్ళు. అరే ఒక రెడ్డి పిల్లను దగ్గర రేపు చేస్తేనేమో ఎమ్మడే ఎన్కౌంటర్ చేసేసారు. ఈరోజు వీళ్ళు పక్కన వాళ్ళ పిల్లని చంపితే వాళ్ళే చూసుకుంటారు. వీళ్ళు బహుజన్లా వీళ్ళు వాళ్ళ కుల రాజకీయాలు చేయదబ్బా. కుల రాజకీయం కాదు కావాల్సింది. ప్రజలకు క్షేమంగా ఉండాలి, ప్రజల వనరులు కావాలి. ఈరోజు ఎండాకాలం లాగా అయింది, వర్షాలు లేవు, చేనులు ఎండిపోయినాయి, పంటలు ఎండిపోయినాయి. పంట నష్టపరిహారం కట్టియమంటే దాని గురించి మాట్లాడరు. అరే మొత్తం తాగుడకు బానిస చేసి మొత్తం యాక్సిడెంట్లు అయితే నిన్నగాక మొన్ననే తెలకపల్లి ఓ పిల్లాడు చచ్చిపోయాడు యాక్సిడెంట్ అయ్యి. నిన్న 6 లక్షల రూపాయలు వాళ్ళకు కట్టించారు. ఇది ఎక్కడ సమాజమే? మనం కోరుకున్న తెలంగాణ ఇదా?
ప్రజలు మొత్తం ఉద్యోగాలు కావాలి, డబుల్ బెడ్రూమ్ అన్నావు, ఈ రోజు ఈయన 6 గ్యారెంటీలు అన్నాడు. 6 గ్యారెంటీలు చేయమంటే ఈయన ఒకటి చెప్తాడు, కానీ ఆయన వచ్చి 4 నెలలు అయింది. 4 నెలలు ఉన్న ఎవరు కూడా ఇల్లు చదువుకోలేరు. ఇది వాస్తవం. ఎందుకంటే మనం కూడా పిల్లల పెళ్లిళ్ళు చేసినాం, ఏరుపడ్డాం, మనకు కూడా తెలుసు కొన్ని బాధ్యతలు ఉంటాయి. కొంచెం ఓపిక పట్టాలి. ఇప్పుడు ఎన్నికల కోడ్ పడ్డది, అయ్యే పనులు కావు. ఈయన 7 లక్షల కోట్లు అప్పు చేసిండు. ఫస్ట్ పెడితే ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి కూడా ఈరోజు సీఎం కాబట్టి, అక్కడ మోడీ ప్రధానమంత్రి కాబట్టి నేనేమంటున్నా అంటే, ఎవడైతే పార్టీలు మారినో వాళ్ళ మీద సిబిఐ ఎంక్వైరీ పెట్టాలి, ఈడీ దర్యాప్తు చేయాలి. వాళ్ళు ఎన్ని కోట్లు సంపాదించారు, ఎందుకు అమ్ముడు పోయినరు, వాళ్ళ మీద దర్యాప్తు చేసి వీళ్ళని చెర్లపల్లి జైలు, తిహార్ జైలుకు దోలాలని మేము మరీ కూడా బహుజన్ సమాజ్ పార్టీ చాలా డిమాండ్ చేస్తుంది. ఎవరికి భయపడదు. వాళ్ళు ఎంత తురుంకాలు వచ్చినా మేము భయపడే జోలే లేదు. జై భీమ్.